అప్పుడు హిరణ్యకశిపుడు అతని చెల్లైన హోలికను పిలిచాడు. హోలిక ఒక రాక్షసి. హోలిక, నువ్వు ప్రహ్లాదుని తీసుకొని మంటల్లో వెళ్ళి కూర్చో, అప్పుడెలా చావడో చూస్తాను అని అన్నాడు. హోలికకు మంట తగిలినా ఎలాంటి హాని జరగదు అనే వరముంది కాబట్టి ఆమె మంటల్లో కూర్చున్నా ఎలాంటి ప్రమాదం లేదు అనే ధైర్యంతో హోలిక ప్రహ్లాదుని ఎత్తుకొని మంటల్లో కూర్చోబెట్టుకుంది. ప్రహ్లాదుడేమో ఓం నమో నారాయణాయ అంటూ నారాయణుణ్ణి స్మరిస్తున్నాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడాడు. మంట ఎంత పెంచినా ప్రహ్లాదుడికి అసలు ఏమీ జరగలేదు. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లో కాలిపోయింది. ఇలా చెడు మీద మంచి గెలిచింది. అప్పటి